తెలంగాణలో కాకుండా దేశ విదేశాలకు విస్తరించింది బతుకమ్మ అనేది. ఆ బతుకమ్మ దేశ విదేశాలకు విస్తరించడం జాగృతి పాత్ర లేదా? ఓన్లీ ఎస్పెషల్లీ జాగృతి మాత్రమే చేసింది. తెలంగాణలో ఉన్న ఏ సాంస్కృతిక సాంప్రదాయాలు, ఇతర బోనాలు అయితేంది, తర్వాత ఇంకేమైనా పండుగలు అయితేంది, ఏదన్నా సాంస్కృతిక కార్యక్రమాలు ఏదున్నా కూడా జాగృతి పక్షాన్ని నడిచినాయి. టీఆర్ఎస్ చేయలే. ఓన్లీ కవితక్క దాన్ని ఇనిషియేట్ చేసింది, కవితక్క మాత్రమే నడిపించింది. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా పార్టిసిపేట్ చేశారు. అరెస్ట్ అయిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ నాయకులు మేమేమంటానండి, అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఉన్నారు. కానీ ఒక సీఎం కూతురు 6 నెలలు జైల్లో ఉండొచ్చా? ఇంత పెద్ద పార్టీ సీఎం 10 ఏళ్ళు నేను 1 రూపాయి కూడా రికవరీ కాలేదు కదా మేడం. దాంట్లో 1 రూపాయి కూడా రికవరీ కాలేదు ఇంతవరకు. దాని గురించి ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. కోపంతో కుట్రతో నడిపిన కేసు అది తీసుకుపోయి జైలు వేసారు. బయట తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయని అందరూ చెప్తున్నారు. 100% ప్రయత్నాలు కొంతవరకు జరిగి ఉంటాయి. 6 నెలలు జైల్లో ఉండడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతారు. ఒక ఆడబిడ్డ 6 నెలలు జైలు ఉంటుందా? 10 ఏళ్ళు సీఎం చేసిన తండ్రి ఉండగా ఇదే కేటీఆర్, ఇదే హరీష్ గారు కదా ఢిల్లీ హైదరాబాద్ తిరిగిరు కదా. తిరిగారు. చాలా ఖర్చు పెట్టాము లాయర్లకి బెయిల్ రావడానికి కూడా అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు కదా. తిరిగి కాదంటలేదు, తిరిగారు. కానీ 6 నెలల పాటు జైల్లో ఉంచడం అనేది ఎవరు జీర్ణించుకోవట్లేదు. పార్టీకి నష్టం కలిగే విషయం అయితే కాదు అది. లిక్కర్ కేసు అనేది ఢిల్లీకి సంబంధించిన విషయం, అది తెలంగాణకు సంబంధించిన విషయం అయితే కాదు. ఢిల్లీ పాలసీలో అయితే ఈ విషయం కూడా కవిత గారు చెప్పారు. ఆవిడ మీద లిక్కర్ జరిగింది ఎంపీ ఎలక్షన్ల టైంలో. అట్లాంటప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లా ఓడిపోయినాము అనే కదా ఆవిడ అడిగారు. ఇంకోటి సరే పవన్ గారు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోవడానికి లిక్కర్ కేసు సంబంధం ఉందేమన్నా? ఏమి లేదు. 10 మంది ఎమ్మెల్యేలు మారితే 9 మంది గెలిచారు. ఇందాక పవన్ గారు ఒక పాయింట్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడుతూ హరీష్ గారు చాలా మంచిగా పనిచేస్తారు, ఆయన చూసి మేము చాలా నేర్చుకోవాలి, ఆయన నిద్ర కూడా పోడు, చాలా కష్టపడతాడు అన్న మనిషి మీద ఇవాళ ఎట్లా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు? కవితక్క మీద కూడా చాలా మంచి ఒపీనియన్ ఉంది అందరికి. అందరు చెప్పారు, మీడియా పరంగా సీఎం గారే చెప్పారు లిక్కర్ కేసు గురించి అని. కానీ ఇవాళ ఎట్లా విమర్శిస్తారు? ఇవాళ ఏమైనా లిక్కర్ స్కామ్ చేసింది అంటున్నారా? ఇప్పటికీ వాళ్ళు అదే కదా చెప్తున్నారు, కుట్రనే కదా చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని పెట్టిస్తున్నారండి కవితక్క, లిక్కర్ రాని అది ఇదని ఎట్లా పెట్టిస్తారు? సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది పెడతారు మీరు చూడట్లేదు? కవిత గారే చెప్పారు కదా. పవన్ అక్క నువ్వు ఒకదాన్ని పెట్టకపోతే మిగతా వాళ్ళు 3 మంది పెడతారు అక్క. అకౌంట్ నేను కౌంటర్లు ఇస్తున్నా కదా రోజు. ఫేక్ అకౌంట్ కాదన్నా, డైరెక్ట్ హరీష్ అన్నతో తిరిగేటోళ్ళే పెట్టిరు. ఎట్లా పెడతారు? హరీష్ మీద ఆరోపణలు చేశారు కదా. టీఆర్ఎస్ పార్టీ అవినీతి ఆరోపణలు చేశారు. ఇన్ని రోజులు మంచి ఆయన ఇవాళ అవినీతి ఆరోపణలు చేశారు కదా. మరి లిక్కర్ కేసు ఇన్ని రోజుల నుంచి ఎందుకు అంటలేదు, ఇయ్యాలి ఎందుకు అంటున్నారు? అదే అన్నాను. మరి ఇదే అవినీతి ఆరోపణలు ఆవిడ ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయాలి? ఇప్పుడే చేశారు. అదే అండి, అప్పుడు ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పాలసీలు ఉంటాయి, వాటి దగ్గర ఆ రోజుకు సంబంధించి వాళ్ళ సీఎం గారు ఏం చెప్తా సీఎం పాటే నడవాల్సి వస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న పాలసీ నడుస్తుంది. ఎవరు మాట్లాడారు? కవితక్క ఇప్పటివరకు కూడా సీఎం గారి మీద, కేసీఆర్ గారి మీద పల్లెత్తు మాటం లేదు, కేటీఆర్ గారి మీద పల్లెత్తు మాటం లేదు. కేసీఆర్ గారి మీద అబండాలు వస్తున్నాయి కాబట్టి మాత్రమే ఇలా మాట్లాడింది. అదే సంతోష్ రావు మీద ఎందుకు మాట్లాడింది, హరీష్ రావు మీద ఎందుకు మాట్లాడింది అని ప్రూఫ్లు చెప్పింది కదా. వాటి మీద స్పందించాలి కదా మీరు. కానీ పవన్ గారు ఇందాక జితేంద్ర గారు ఇంకో మాట అన్నారు. సరే ఏది జరిగినా కూడా ఒకవేళ ఆవిడ షోకాజ్ నోటీసులు ఇచ్చే సందర్భం ఎమ్మెల్సీకి ఒక ప్రాసెస్ ఉంటది. డైరెక్ట్ గా ఎట్లా సస్పెండ్ చేశారు అని అడుగుతున్నారు. సస్పెండ్ చేయాల్సిన అది తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు కాబట్టి సస్పెండ్ చేసిండ్రండి. పిలిచి మాట్లాడితే ఎంత ఉండకపోగా పిలిచి మాట్లాడారు ఏంటన్నా డైరెక్ట్ సస్పెండ్ చేస్తారు. షోకాజ్ నోటీస్ ఇచ్చిరా, అడిగిరా ఏం జరుగుతుందని? ఏం లేదు కదా. కాబట్టి కేసీఆర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకొకటి బ్రదర్, మీరు అక్క పక్క నుండి టీవీ చర్చలకు వచ్చినా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆ డ్యామేజ్ అంతా కేసీఆర్ గారికి అవుతుంది తప్ప మీరు ఏం చేయాలనుకున్నారో మరి మీకు ఎవరు చెప్తున్నారో, మీ వెనకాల నుండి ఎవరు నడిపిస్తున్నారో మాకైతే మా వెనకాల ఎవరు లేదండి. ఇంతకుముందు కేసీఆర్ తో ఉన్నాం మేము, ఇప్పుడు కవితతో ఉంటున్నాం. డ్యామేజ్ అవుతుంది, అది అది మీరు మనసులో పెట్టుకొని మెలగండి, ఓకేనా? మీరు చెప్పాల్సిన అవసరం లేదక్క. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 60 లక్షల మంది సైనికులకు మైనస్ అవుతుంది, నష్టం జరుగుతుంది. అది మీరు మనసులో పెట్టుకొని మాట్లాడండి. మేము కూడా అదే చెప్తున్నాం కదండి. నష్టం జరుగుతుందనే లేఖ లీక్ చేసిందో కూడా బయట పెట్టమన్నాము. లేఖలో అక్క ఏమైనా తప్పు రాసిందా? ఉద్యమకారులను పట్టించుకోవట్లేదు,
విద్య కష్టపడిని పట్టించుకోవట్లేదు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యేలకు టైం ఇవ్వట్లేదు, ఇలాంటివి కదా అడిగింది. జనాలు ఏం కావాలని కూడా గదే అడిగింది. ఆ లేఖ లీక్ చేసిన వాడు ఇప్పటివరకు బయటపడతలేదు ఎందుకు? యాంకర్ ఎవరు ఆ దొంగలు ఎవరు, ఇంతకు ఆ కుటుంబాలు ఎవరు? అదే లేఖల హరీష్ అన్న గారి కటౌట్లు లేకపోతే కార్యకర్తలందరూ నైరాశ్యంలోకి పోయిండ్రు అని చెప్పిండ్రు. మళ్ళా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావు గారు అవినీతి పరుడు అని అన్నారు. కాళేశ్వరం విషయానికి వచ్చిన తర్వాత ఆయన మంత్రి కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది మేడం. అవినీతి ఎక్కడిదయ్యా? కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది? ఎక్కడ తెలుసా అవినీతి ఎక్కడంటే అవినీతి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ మాట మాట్లాడిందండి. అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నారా, చెప్తున్నారా? నిన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పింది? మీరు ఒక మాట అన్నారు, అధికారంలో ఉన్నప్పుడు సీఎం కి తెలియకుండా ఏది జరగదు అని. మరి అవినీతి కూడా మరి ఆయనకు దాని తదనంతరం ఆ మంత్రి కూడా హస్తం ఉంటది కదా ఖచ్చితంగా ఏదైనా జరిగితే. మంత్రి హస్తం ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా ఏం జరగదు అంటున్నారు కదా. కవితక్క మాట్లాడింది ఏంది? కేసీఆర్ గారు సీఎం కాబట్టి ఆయన మీద అభాండాలు వస్తున్నాయి. సిబిఐ ఎంక్వైరీ ఆయన కాదు కదా, ఈ హరీష్ రావు కూడా ఉన్నదా, హరీష్ రావు గారి పాత్ర కూడా ఉంటది కదా అనేది మాట్లాడాలి. కవిత గారు ఏమన్నారు? ప్రజల ఆస్తులు మేడం అందరూ ఉన్నారు. ఏమైంది అనేది నేను చెప్తా. ఏం మాట్లాడుతున్నారు మీరు? కేసీఆర్ గారి కలల స్వప్నం కాళేశ్వరం ప్రాజెక్టు, దాంట్లో ఎక్కడ పెట్టాలో ఏది ఎక్కడ చేయాలో అన్ని రూపుదిద్దింది కేసీఆర్ గారు. మీరు ఏం మాట్లాడతారు అసలు? అదే ఇదే ఇచ్చిండ్రు పావని గారు. ఈసీ కోర్స్ కమిషన్ గారు కేసీఆర్ గారిని పిలిస్తే మేము జాగృతి మాత్రమే ఇందిరా పార్క్ ధర్నా చేసింది. పావనక్క బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా కాదు, జాగృతి మాత్రమే చేసింది. ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసినాం మేము. అదే ఇదే ఎవిడెన్స్. మీరు ఏమైతే చెప్పారు కదా పావని గారు, కరెక్ట్ చెప్పారు, పర్ఫెక్ట్ గా చెప్పారు. మీరు ఏదైతే చెప్పిర్రో అదే దుష్ప్రచారాలు చేయాలని ఎవరన్నా మీకు టాస్క్ ఇచ్చిండ్రా అండి? టాస్క్లు ఎవరికి ఉంటాయి? మీరు వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు అనుకున్నావు? అమ్మ వాళ్ళు ఏమన్నా దేనికోసం భయపడుతున్నారు? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నావు? వాళ్ళు ఏమన్నా పెయిడ్ ఆర్టిస్టులు రోజుకో వీడియో పెట్టేసి అవతారం ఎత్తి రోజుకొక దాకా డ్రామా చేయడానికి కవిత చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఈడ మా నాయన మీద అబండాలు వచ్చినాయి కాబట్టి నేను ఊరుకోను అన్నారు. ఈడ మీ నాయన మీద అబండాలు వస్తే ఇది ప్రజల సొమ్ముతో మోసం జరిగింది అని కవిత గారు చాలా బహిరంగంగా ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసన మండలి సభ్యురాలుగా తను ఒప్పుకుంది. ఆయన మాటలకు సమాధానం చెప్పండి. వినండి, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు మీరు సమాధానం చెప్పండి. ఎవరిది? ఒక నిమిషం పవన్ గారు ఏమన్నారు? జాగృతి వాళ్ళు ఇప్పుడు రవి గారు ఏదైతే కాంగ్రెస్ నాయకులు నేనేమంటున్నా, నువ్వు మాట్లాడిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. నేనేమంటున్నా, నువ్వేం చెప్పినావు, నువ్వు కాళేశ్వరం విషయంలో ఏమైతే చెప్పినావు, పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే చెప్పింది. ఎవరైతే డిజైనింగ్స్ ఇచ్చిండ్రు, ఎవరైతే దీన్ని మార్పులు చేర్పులు చేసిండ్రు, ఎవరైతే దీని పరిమితికి మించి దీన్ని రెట్టింపు చేసిండ్రు, దీన్ని మొత్తాన్ని కూడా వ్యయాన్ని, దానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ లో పెద్ద మనుషులు పోయి అది ఒప్పుకొని వచ్చిండ్రు.